హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తది రాజశేఖర్. అధికారుల నిర్లక్ష్యం, రోడ్డుపై కొమ్మలు తొలగించిన ఆర్టీసీ డ్రైవర్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం నుంచి రాయకల్ వెళ్లే మార్గంలో మాదాపూర్, పైడిమడుగు, జోగినిపల్లి, మైతాపూర్ గ్రామాల వద్ద రోడ్డుకు అడ్డంగా పెరిగిన చెట్టు కొమ్మలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రెండు బస్సులు ఎదురుపడినప్పుడు సైడ్ తీసుకునే సమయంలో కొమ్మలు తగిలి అద్దాలు పగిలే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు, స్థానిక నాయకులకు తెలియజేసిన స్పందన లేకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ తిరుపతి స్వయంగా కత్తితో కొమ్మలను తొలగించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా డ్రైవర్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు అభినందిస్తుండగా, విధుల్లో ఉండగా ఇలాంటి పనులు చేయడం సరికాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. స్వామి, ఏమైంది? డ్రైవర్ మీరే కొమ్మలు కొట్టుకుంటూ ఏం చెప్పంటారు మా బాధలు మొత్తం పలుగుతూ అద్దాలు పలుగుతున్నాయి. ఎవరికి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఏం చేస్తాం, మాకు మేము కొట్టేసుకుంటున్నాము. మరి ఏం చేయమంటారు చెప్పి మన సర్పంచులు అంటే సర్పంచులు అయిపోయింది. మీరే కొట్టుకుంటారా? ఇక కొట్టుకుంటున్నాము. అద్దాలు పలుగుతున్నాయి. అద్దాలకు ఒక్క అద్దాలకు 600 పెట్టి తీసుకుంటున్నారు. 600 జీతంలోకి వెళ్ళి కట్ అవుతుంది. మరి ఏం చేయమంటారు? ఇది మొన్న కొత్త బస్సు కదా? అద్దాలన్నీ పలుగుతున్నాయి. ఏం చేసుకుంటున్నాం? కోర్ట్ల నుంచి రాయకల్ పోయే రూటా? కోట్ల నుంచి రైతులు పోయే రూట్లో ఎవరికి చెప్పినా చెట్టు కొమ్మలు కొట్టేస్తలేరు. గ్లాసులు వలుగుతున్నాయి, సైడ్ అద్దాలు వలుగుతున్నాయి. ఇబ్బంది అవుతుంది. 2 బస్సులు పోవడానికి వీలేదు. ఇబ్బంది అవుతుంది. 2 బస్సులు 2 బస్సులు ఎదురైతే మొత్తానికి పోవట్లేదు. ఇక మాకు మేము కొట్టేసుకుంటున్నాం. కత్తులు అట్టుకొని కొట్టేసుకుంటున్నాం. ఎప్పుడో పట్టించుకుంటలేరు. కానీ మొత్తం ఈ రూట్ మొత్తం అద్దాలు ఎలా వలుగుతున్నాయి. ఏం చేస్తాం? మా డ్రైవర్ బాధలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకుంటలేరు.